నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. నవోదయలో మనకి టీజీటీ అలాగే పీజీటీ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేదనమాట. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందండి. మరి ఎవరెవరు వెళ్ళొచ్చు, అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్, అలాగే సెలక్షన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఇలాంటి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదనమాట ఈ ఛాన్స్. ఎందుకంటే ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదనమాట. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదండి. ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలన్నమాట. సో వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ సంస్థ గురించి అందరికీ తెలిసిందే. జవహర్ నవోదయ నుంచి మనకి ఇప్పుడు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి వివిధ రకాల జాబ్స్ కి నవోదయ నుంచి మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. అయితే ఇప్పుడు పోస్ట్ వైస్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఏమేమి పోస్టులు ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి పీజీటీ సిఎస్ఆర్ ఐటీ అనమాట. దీనికి వచ్చేసరికి పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ టీజీటీ సిఎక్స్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అలాంగ్ విత్ సిటీఈటీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి టీజీటీ ఎస్ఎస్టీకి వచ్చేసరికి సీటెట్లో క్వాలిఫై ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీజీటీ హిందీ అనమాట. ఇది వచ్చేసరికి పీజీ విత్ బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ టీజీటీ హిందీ అనమాట. పీజీటీ హిందీ ఉంది, అలాగే టీజీటీ హిందీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే టీజీటీ మ్యూజిక్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ, అలాగే టీజీటీ ఆర్ట్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట, గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ అనమాట. మొత్తం కూడా 7 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో వాటికి సంబంధించిన పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారో ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి టీజీటీ పీజీటీ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసరికి హైదరాబాద్ కనుక వీటికి సంబంధించిన దరఖాస్తును అయితే పెట్టుకోవచ్చండి. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే క్లియర్గా చూపిస్తానండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు, అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మనం డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో ఇవ్వడానికి అయితే ఉండదండి. సో నేను అందుకే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో నేను లాస్ట్లో వేస్తున్నానండి. సో ఆ నోటిఫికేషన్లో మనకి వెబ్సైట్ లింక్, అప్లై లింక్ ఇవన్నీ కూడా క్లారిటీగా రౌండప్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. సో అందుకే మనకి స్టార్టింగ్ థంబ్నెయిల్ చూడగానే పలానా జాబ్ మనం అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోవాలి కదండి. సో అందుకే వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. అలాగే అప్లై లింక్ కూడా మీకు క్లారిటీగా కనిపిస్తుందండి. సో నెక్స్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత జూలై 30-31 డేట్స్లో మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇప్పుడే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి. అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి జూలై 30-31 ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఈ 2 days కూడా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య గల వారు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years అంటే 55 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళు అయితే 3 years అంటే 53 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ నవోదయ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2026 ద్వారా మనకు మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో వెంటనే మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఎక్కువగా డిగ్రీ, పీజీ అలాగే బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ ఇయర్ అంటే 2026-27 విద్యా సంవత్సరానికి ఈ జాబ్స్ అనేది ఫీల్డ్లోకి తీసుకొచ్చారనమాట. అంటే టీజీటీ హిందీ, పీజీటీ అలాగే టీజీటీకి సంబంధించిన వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. అంటే టీజీటీ హిందీ, టీజీటీ మ్యూజిక్, ఆర్ట్ ఇలా కాంట్రాక్ట్ విధానంలో జాబ్స్ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి జస్ట్ మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై లింక్ ఏంటనేది నేను చెప్పాను కదా, అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ నేను లాస్ట్లో వేస్తాను. ఆ నోటిఫికేషన్లో మీకు వెబ్సైట్ అయితే క్లియర్గా చూపిస్తానండి. అప్లై లింక్ అలాగే వెబ్సైట్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. అందుకే ఈ జాబ్ కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 1-2 సార్లు డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత జూలై 30 అలాగే 31 ఈ 2 days కూడా మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. అలాగే నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి మనకి పోస్ట్ వైజ్ శాలరీ అయితే ఉంటుంది. అది నోటిఫికేషన్ లో చూపిస్తానండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి జూలై 30 and 31 అనమాట. ఈ 2 days కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో వెంటనే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసి ఈ 2 days అంటే ఈ రోజు రేపు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అనమాట. సో వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి సో వెంటనే కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఈ రోజు రేపు కూడా టైం ఉంది కాబట్టి.
అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలనేది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పటి వరకు పోస్ట్ చూసాం కదా, అంటే ఏమేమి పోస్టులు ఉన్నాయో చూసాం కదా, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 years అనమాట. అంటే 50 years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే SC ST కేటగిరీస్ వాళ్ళకి +5 years, OBC వాళ్ళకి 3 years అలా అనమాట. ఇక్కడ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అండి, పోస్ట్ వైజ్ ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి. మెయిన్ వచ్చేసరికి మనకి BEd, డిగ్రీ, PG కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందండి. అలాగే ఇక్కడ ఉన్న ఈ క్వాలిఫికేషన్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, PCT కామర్స్, PCT బయాలజీ అని ఇచ్చేసారు. సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ డీటెయిల్ గా ఉందన్నమాట. అలాగే PCT ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అంటే ఆ సబ్జెక్ట్ పై మాస్టర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ PCT కామర్స్ అలాగే PCT బయాలజీకి వచ్చేసరికి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేసి ఉండాలన్నమాట. సో రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. సో దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ PGT కంప్యూటర్ సైన్స్ కి వచ్చేసరికి MSc కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో ప్రతి పోస్ట్ కి కూడా 50% మార్క్స్ తో ఉండాలన్నమాట మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది. సో ఈ జాబ్స్ కి మనకి ఇండియన్స్ అంటే AP అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారు కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఈ July 30 అంటే ఈ రోజు రేపు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో వెళ్లే ముందు మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలండి. అవి కంపల్సరీ ఉండాలన్నమాట. మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, ఆధార్ ప్రూఫ్, అలాగే హాఫ్ సైజ్ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా కంపల్సరీ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏ పోస్ట్ కి క్వాలిఫై అవుతున్నారో చూసుకుని ఆ పోస్ట్ కి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఐ హ్యావ్ అంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి 3 steps లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. 3 steps లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పేజీలో మీ యొక్క డీటెయిల్స్ అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారు అనేది ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇది కూడా మీకు 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ నేమే మీరు ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇందులో మనకి PGT కెమిస్ట్రీ ఉంది, PGT ఫిజిక్స్, PGT మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అయితే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అనేది క్లిక్ చేయాలి. అలాగే PGT హిందీ, PGT జియోగ్రఫీ, PGT హిస్టరీ, అలాగే TGT సైన్స్, TGT మ్యాథమెటిక్స్, ఇలా PGT అండ్ అలాగే TGT కి సంబంధించిన ఏ సబ్జెక్ట్ కి మీరు అప్లై చేసుకుంటున్నారు అనేది క్లిక్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ID, ఈ రెండు కూడా కంపల్సరీ కరెక్ట్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అది కూడా 28 to 50 years బిలో ఉండాలన్నమాట. సో అది కూడా ఇక్కడ చూడండి, April 1 నాటికి మీకు 28 to 50 years లోపు ఉండాలన్నమాట. అంటే ఆ డేట్ కి మీకు ఈ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలండి. అండ్ నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అంటే మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేసుకుంటున్నారు ఆ పోస్ట్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది అడుగుతున్నారు అనమాట. సో ఎస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత % మార్క్స్ వచ్చినాయి, ఇలా మనకి 10th నుంచి BEd వరకు కంప్లీట్ చేసిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా అడుగుతారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇంకా 3rd పేజ్లో మనకి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్, అంటే అక్కడ ఏమేమైతే సర్టిఫికేట్స్ అడుగుతారో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి వస్తుందండి. అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి ఇంకా ఫైనల్ గా సబ్మిట్ చేసేయండి. ఈ సబ్మిట్ చేసిన తర్వాత July 31 మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయంకి అయితే వెళ్ళాలన్నమాట. సో అది కూడా ఇంటర్వ్యూ వచ్చేసరికి July 30 అండ్ July 31 ఈ 2 days మాత్రమే జరుగుతుందండి. సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్ లోకి అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని ఇంటర్వ్యూకి నవోదయ విద్యాలయంకి వెళ్ళండి. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకా ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.